వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. బ్రిటన్ను కుదిపేసిన రేప్ గ్యాంగ్ ఎంక్వైరీ రిపోర్ట్. దశాబ్దాల పాటు కొనసాగిన లైంగిక దోపిడీ, బాధితుల కన్నీళ్లు, వ్యవస్థ వైఫల్యాలపై తీవ్రమైన ఆరోపణలు. నేరస్తులు మాత్రమే కాదు, వారిని అడ్డుకోలేకపోయిన సంస్థలు కూడా బాధ్యత వహించాలా? ఈ రిపోర్ట్ కేవలం నేరాల చిట్టానా, లేక బ్రిటన్ న్యాయ పరిపాలనా వ్యవస్థపై అభియోగ పత్రమా? ఈ అంశాలపైన మనం ప్రముఖ న్యాయవాది కరుణాసాగర్ గారు, సీనియర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. దీంట్లో గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏంటి అసలు బ్రిటన్లో దాదాపు 2,50,000 మంది అమ్మాయిలపైన లైంగిక దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి ఒక రిపోర్ట్ వెలువడి, అయితే దీంట్లో ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉంటే అటు మతపరమైన, జాతిపరమైన వ్యవస్థగా ఇది వెళ్తుంది అని మొత్తం ఆసియా ఖండాన్ని ఇన్వాల్వ్ చేసినట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి అసలు? యాక్చువల్గా దీన్ని మతపరమైన, భాషపరమైన, ప్రాంతపరమైన, జాతిపరమైన కాదు. దిస్ ఈస్ అఫెన్స్ అగైన్స్ట్ ఎస్ ఉమెన్. ఒక మహిళ, ఎవరైనా మహిళనే, ఏ దేశ విడిగా ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో వేల మంది కలిసి 2 లక్షల పైచిలుకు మైనర్ బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేసి, అంటే అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి, గ్రూమింగ్ చేసి, వాళ్ళను కిడ్నాప్ చేసి, ప్రైవేట్ ఉన్నటువంటి వాళ్ళ అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న కేజెస్ లో పెట్టి, కుక్కలను పెడతారు చూడండి, చిన్న చిన్న కేజెస్, అటువంటి కేజెస్ లో బందీ చేసి ఒక్కొక్కరి మీద 200 మంది 300 మంది అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ చేయడం, డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత రెసిస్ట్ చేసి చంపడం, ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కాదు, ఈ రోజు కేవలం రిపోర్ట్ రావడమే కాదు. రీసెంట్ గా బ్రిటన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ ఒక అఫెన్స్ జరిగినటువంటి ఎవరైతే విక్టిమ్ ఉంటారో, పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ కేసులో విక్టిమ్ యొక్క టెస్టిమనీ చదివాడు. టెస్టిమనీ అంటే ఆమెకు జరిగినటువంటి, ఆమె ఏమేమైతే ఆమె మీద జరిగిందో అవన్నీ తను చెప్పిన విషయాన్ని ఆమె చెప్తా ఉంటే, బ్రిటిష్ పార్లమెంటే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం షాక్ కి గురైంది. అసలు ఇంత హీనియస్ గా ఒక దేశంలో క్రైమ్ జరుగుతూ ఉంటే ఆ దేశంలో గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సోషల్ సర్వీసెస్ ఏం చేస్తున్నాయి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అసలు అక్కడ ఏమన్నా పాలనా వ్యవస్థ ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, న్యాయ వ్యవస్థ ఉందా అన్న డౌట్స్ ఏదైతే. మైనర్ అమ్మాయిల మీద ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటే అవి రిపోర్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నది అక్కడ. ఎందుకు? మీకు విషయం చెప్పాలి. అసలు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ల పేరేంటి తెలుసా? యూకేలో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్. మోస్ట్ ఆఫ్ ది గ్రూమింగ్ గ్యాంగ్స్ లో ఉన్నటువంటి 70-80% వాళ్ళు పాకిస్తానీ ఆరిజిన్. వర్క్ వీసాల మీద, స్టూడెంట్ వీసాల మీద, స్టడీ వీసాల మీద, డిఫరెంట్ వీసాల మీద దొంగతనంగా ఇంగ్లాండ్కి చేరి ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయి, అక్కడ ఒక వ్యవస్థ నడుస్తోంది. ఇటువంటి లీగల్ గా ఇంగ్లాండ్కి వచ్చి ఇల్లీగల్ గా ఉన్నప్పటికీ వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం. యుఎస్ ఇట్లా ప్రొటగనిస్ట్ కాదు, ఇక్కడ ఏమంటారు, లిబరల్. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో పొలిటికల్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే లిబరల్ ఓపెన్ బార్డర్ సిస్టమ్. ఎవడైనా రావచ్చు, బతకచ్చు అన్నటువంటి ఓపెన్ లిబరల్ సిస్టమ్ తీసుకొచ్చి పాకిస్తాన్ నుంచి లక్షల మంది ఇల్లీగల్ గా వెళ్ళి అక్కడ ఉంటున్నారు. వాళ్లకు ఫుడ్ ఫ్రీ, షెల్టర్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, ఇంకేం కావాలండి మనిషి బతకడానికి? వాడు అక్కడ విచ్చలవిడిగా ఉంటున్నాడు, ఫ్రీగా తింటున్నాడు. మదమెక్కినటువంటి కామాంధుడు 16 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బ్రిటిష్ అన్ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసి, వాళ్ళని గ్రూమ్ చేసి, వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూస్ చేసి, వాళ్ళను అవసరమైతే మత మార్పిడి చేయడం, వానికి వీలున్నంత వరకు వాడుకోవడం, వీలు లేకపోతే చంపేయడం, రోడ్ల మీద పడేయడం. తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తే మిస్సింగ్ కంప్లైంట్లు కూడా రిజిస్టర్ చేసుకునేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. అక్కడ న్యాయ వ్యవస్థ చచ్చుబడిపోయింది. అక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చచ్చుబడిపోయినది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కళ్ళు మూసుకున్నారు. 2 లక్షల మంది మైనర్ బాలికల మీద సెక్షువల్ అబ్యూస్
అఫెన్సెస్ జరుగుతూ ఉంటే కిడ్నాప్ చేసి రేపులు చేస్తూ ఉంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అంటుంది. 1992లో భారతదేశంలో అజ్మీర్లో ఇటువంటి సంఘటన కూడా జరిగింది. ఆ తర్వాత ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత దేశం యావత్తు కూడా షాక్ గురైంది. ఈరోజు మోస్ట్ అడ్వాన్స్డ్ కల్చరు, మోస్ట్ అడ్వాన్స్డ్ దేశము, టెక్నాలజీ పరంగా, సంస్కృతి పరంగా వాళ్ళు అని చెప్పుకునేటువంటి ఇంగ్లాండ్లో నాగరికతలో ఉన్నటువంటి ఏ వ్యక్తి చేయనటువంటి హీనియస్ క్రైమ్స్ జరుగుతున్నాయి. నాగరికత లేనటువంటి అడవిలలో తిరిగేటువంటి వాళ్ళు కూడా అటువంటి అఫెన్సెస్ చేయరు. అటువంటి అఫెన్సెస్ జరుగుతూ ఉంటే తప్పు చేస్తున్నవాడు చేస్తున్నాడు, కానీ చూసి ఆపేవాడు కూడా కళ్ళు మూసుకొని ఉన్నాడు. అది దౌర్భాగ్యం పరిస్థితి. అంటే ప్రభుత్వం పని చేస్తారు, వాళ్ళు పోలీస్ పని చేస్తారు, నిఘా వ్యవస్థ పనులు చేస్తారు. ఎందుకు? కేవలం టార్గెట్ చేస్తే ఒక మతం వారి మనోభావాలు దెబ్బతింటాయి. ఆ మతం వారు మాక్సిమం పాకిస్తాన్ నుంచి వచ్చారు, వాళ్ళంతా ఒక మతానికి చెందిన వారు అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడ ఇస్లామోఫోబియా అనే బ్రాండ్ పడుతుంది ప్రభుత్వం పైన అని చెప్పి పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం బంద్ చేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు. అంటే ఇది బ్రిటన్ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ టెస్టిమోనియల్ చదువుకుంటూ ఇది దౌర్భాగ్య పరిస్థితి, మనది, మనం ఇంత జరుగుతున్నా కాపాడలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఎస్, అంటే ఇక్కడ టోటల్గా రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక ఏసియా నుంచి వచ్చిన వాళ్ళు అని స్పెసిఫిక్గా అది మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ భారతీయులు కాదు అనేది మనం ఎందుకు పోరాడలేకపోతున్నారు? అక్కడ మన వాళ్ళు ఎందుకు పోరాడతారండి? ఏషియా అంటే భారతదేశం ఒకటేనా? ఎస్, భారతదేశం పార్టే కదండి. అరే వై ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దట్ యాంగిల్? నేను ఒక విషయం చెప్తామనండి. మొత్తం ఏషియా ఇది బిగ్గెస్ట్ కాంటినెంట్. దీంట్లో దాదాపు 40 దేశాలు ఉన్నాయి. ఓకే, 40 దేశాలు ఉన్నాయి. ఎందుకు వాడు ఏషియా అన్నాడు చెప్పండి? ఆ గ్రూమింగ్ గ్యాంగ్స్ లో, అరే మెల్లనే గుంతం లేకుండా, గ్రూమింగ్ గ్యాంగ్స్ లో 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తానీస్. ఆ 10% ఎవరు ఉన్నారో వాళ్ళు చైనా నుంచి, మంగోలియా, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిం. కాబట్టి స్పెసిఫిక్ గా పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని పేరు ఉన్నప్పటికీ దాన్ని జనరలైజ్ చేయడానికి ఏషియా ఖండానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. కంటే కనీసం దొంగ అనేటువంటి ధైర్యం లేని బ్రిటిష్ ప్రభుత్వం ఉంది అక్కడ. వీడు దొంగ అని వాడి దొంగ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అంటే ఎంతటి దౌర్భాగ్యపు మానసిక స్థితికి వెళ్ళిపోయారంటే, ఏ బ్రిటిష్ అయితే ఈ ప్రపంచాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని మేము స్థాపించడం, పాలించడం అని చెప్పుకునే వాళ్ళు ఎంత దౌర్భాగ్య పరిస్థితి పడిపోయారంటే, లీగల్ గా అక్కడ ఇంగ్లాండ్కి వచ్చి ఇల్లీగల్ గా ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళ సిటిజన్స్ మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే దాన్ని రిపోర్ట్ చేసి డిటైన్ చేసి డిపోర్ట్ చేసేటువంటి ధైర్యం లేని వాడు మిగతా దేశాలకు నీతులు చెప్తాడు. ఈ రోజు మీకు విషయం చెప్తాను. బ్రిటిష్ పార్లమెంట్ కి తెలియదా అండి 2 లక్షల మంది మీద అత్యాచారాలు జరుగుతుంటే? బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ నిఘా ఏజెన్సీలకు, పోలీసులకు, అక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు వీళ్ళకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. 1, 2 అంటే తెలియవు. 2 లక్షల మంది మీరే చెప్తున్నారు రిపోర్ట్ ప్రకారం. 2 లక్షల మంది 2 లక్షల మంది అని అంటే బ్రిటన్ పాపులేషన్ చూస్తే దాదాపు 1-2%. అంతే కదా? బ్రిటన్ పాపులేషన్ ఎంత? దాంతో పరిస్థితి 1-2% ఆఫ్ ద పాపులేషన్ లో మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగి డిటైన్ చేసి వాళ్ళను హింస చేస్తూ ఉంటే యాక్ట్ చేయలేని ప్రభుత్వం, అదొక ప్రభుత్వము, అదొక దేశము, దానికి ఒక చరిత్ర. వాడు దొంగ అని లేని ధైర్యం లేని వాడు ఏషియన్ సంతతికి చెందినవాడు అని చెప్తున్నాడు. సిగ్గుపడాలి ఫస్ట్ బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ లో ఉన్నటువంటి సిటిజన్స్ సిగ్గుపడాలి. అయితే నేనేమంటున్నా అంటే ద మోటివ్ బిహైండ్ ఆల్ దిస్ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ రేప్ జరుగుతుంది అని అంటే వాడు కామం తోటి చేసిందంటే 1-2 చేసి ఉంటారు. 2 లక్షల మంది ఎందుకు చేస్తారు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ కార్టెల్ ఎట్లయితే నడుస్తుందో అట్లా ఆర్గనైజ్డ్ గా రేప్ కార్టెల్ నడుస్తుంది. రేప్ చేసి, మొలెస్ట్ చేసి వాళ్ళను ఆ సంతతిని అంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏం చేయాలని చేస్తున్నారు? అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏందని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా?
పోలీసులకు లేదా, నిఘా వ్యవస్థలకు లేదా? 2 లక్షల మంది మైనర్ బాలికల మీద రేప్ జరుగుతుంటే వాళ్ళని డిటైన్ చేసి డిపోర్ట్ చేయాలనో, వాళ్ళని షూట్అవుట్ చేయాలనో అన్నది కామన్ సెన్స్ లేదా? భారతదేశంలో మనం దాని మీద డిస్కస్ చేయాలన్నా? ఎస్, ఇది ఏదైతే రిపోర్టు ప్రవేశపెట్టారో ఆ రిపోర్టు ఒక నిజంగా సాక్ష్యంగా ఉపయోగపడుతుందా, లేకపోతే ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ మాత్రంగానే చూడాలా మనం? చూడండి, ఇది రిపోర్ట్ అనేది ఇది అన్కన్ఫర్మ్డ్ న్యూస్. యాజ్ పర్ ఏంటంటే రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి కదా, రేప్ కేసెస్, ఎస్, అవి మాత్రమే రిపోర్ట్లు వచ్చాయి. యా రిపోర్ట్ కానీ ఎన్ని ఉన్నాయో, యా రిపోర్ట్ అనేవి 2 లక్షలు అయితే రిపోర్ట్ కానీ ఎన్ని ఉన్నాయో, ఇవటన్నిటి మీద అసలు బ్రిటిష్ ప్రభుత్వం మేల్కొందా, చచ్చిపోయిందా, గుడ్డిదా అర్థం కాలేదు. అసలు బ్రిటన్ ప్రభుత్వంలో ఇంతమంది జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది అనేది నాకు సింపుల్ క్వశ్చన్ కదా అండి, కామన్ సెన్స్ ఉన్న క్వశ్చన్ కదా, ఎవరైనా అడుగుతారు కదా, ప్రభుత్వం ఏం చేస్తుందండి? 2 లక్షల మంది మీరు రేపు జరిగితే ప్రపంచం మొత్తం ఈ రోజు బ్రిటన్ పార్లమెంట్ లో మీకు చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో నడుస్తూ ఉండదు. ఇంకా బ్రిటిష్ పార్లమెంట్ లో తన జరుగుడు ఒక్కొక్క విక్టిమ్ మీద 700-800 మంది అబ్యూజ్ చేశారు డైలీ, అంటే కంటిన్యూస్లీ యా 700-800 మంది. ఏందండి వాడు ఎక్కడ పోతున్నాం? అది మానవులేనా అసలు? ఎంత కాదు మనిషి జన్మనేనా? ఏం చేస్తున్నారు? అంత వికృత చేష్టలు ఎందుకు? అంత రాక్షసపోయేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరా సంతతి ఏంది? మీరు ప్రొహిబిట్ చేయలేరా? 2 లక్షల మంది అని అంటే ఒక రోజు 2 రోజుల్లో జరిగింది కాదు కదా. ఇది దాదాపు 8-10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి మీరు వీసా ఇవ్వడం ఆపేసి ఇక్కడ ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేసి వెలగొట్టేటటువంటి పాలసీ లేదా? యా అంతే, దాన్ని ఆపాలని ఉద్దేశం లేదా? ఫస్ట్ అది అడుగుతున్నాను నేను. ఎస్, ఆపాలని ఉద్దేశం లేదనుకుంటేనే ఇటువంటివి యు ఆర్ అలౌవింగ్ టు హ్యాపెన్. యు ఆర్ నాట్ stopping it or preventing it, you are allowing it to happen. ఎస్ సార్, ఒక దేశం తన పౌరులను రక్షించడంలో విఫలమైతే దానిని మానవ హక్కుల ఉల్లంఘనగా మనం చూడొచ్చా? మీ ప్రజల మీద వేరే వాడు వచ్చి చెప్పాలి ఫస్ట్. మీకు ఆ దేశాన్ని కాపాడుకునేటువంటి మీకు చేత కాకపోతే ఆ ప్రభుత్వాలు కానీ, ఆ పార్లమెంట్లు కానీ, ఆ నిఘా వ్యవస్థలు, పోలీసులు రద్దు చేయాలంటున్నారు. దేనికోసం అండి ప్రభుత్వాలు ఉన్నది? ప్రజలను కాపాడుకోనికి కాదా? ఎస్, ప్రజలను కాపాడుకోలేనప్పుడు వాళ్ళకి ఎందుకు అంటున్నా ప్రభుత్వం? ఎస్, కరుణసాగర్ గారు చెప్పండి, ఒక దేశం తన పౌరులను రక్షించడంలో కనుక విఫలమైతే దానిని మానవ హక్కుల ఉల్లంఘనగా మనం చూడొచ్చా? డెఫినెట్ గా మానవ హక్కుల ఉల్లంఘన చూడాలి. ఎవరైతే ఈ విషయం తెలిసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఫెయిల్ అయినరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది వేరే ప్రపంచ దేశాల్లో? మేమే ఈ ప్రపంచానికి మొత్తం మేము పోలీస్ లాంటి వాళ్ళం అనుకుంటున్నటువంటి యుఎస్ అన్ని చదువుకున్న దేశాలే కదండి. చదువురానేమన్నా అనాగరిక దేశాల? చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను చదువుకున్న విషయం ఏం చేస్తుంది అసలు అంటున్నా. యూరోప్ ఏమైపోయింది? నేను ఒక విషయం చెప్తానండి, ఈ ఓపెన్ బార్డర్ పాలసీ పేరు మీద ఎప్పుడైతే యూరోప్ లో అందరికీ, ఇమ్మిగ్రెంట్స్ కి అందరికీ ఏ రోజైతే ఓపెన్ చేశారు బార్డర్స్, అప్పటి నుంచి యూరోప్ హెస్ ఫాలెన్. యూరోప్ ఈజ్ ఏ లాస్ట్ కేస్. బ్రిటన్ అనేది ఇప్పుడు బయటకు రిజల్ట్స్ వస్తున్నాయి. బ్రిటన్ లో కాకుండా యూరోప్ లో చాలా దేశాల్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీకు జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇంకో చాలా దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి. దాన్ని మీడియాలో రాకుండా చాలా మంది ఆపుతున్నారు, రిపోర్ట్ కాకుండా చాలా మంది చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బ్రిటన్ లో ఇది ఒక బద్దలు కావాల్సిన అగ్నిపర్వతము అట్లా 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 లోపల ప్రెజర్ బిల్డ్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయినట్టు ఈ రోజు అది బయటపడింది. ఇది జరుగుతూ ఉంది, దశాబ్ద కాలంగా జరుగుతూ ఉంది. యూరోప్ లో కూడా ఈ అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని రిపోర్ట్ చేసి బయట మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు బార్డర్స్ ఓపెన్ చేశారు. బార్డర్స్ ఓపెన్ చేసే ముందు ఇమ్మిగ్రెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో అనే కనీసం ఊహ కూడా లేకుండా చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పూట షాపింగ్ మాల్ లూటీ చేస్తున్నారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. పోలీస్ రిపోర్ట్ చేస్తే పోలీసుల మీద దాడి, పట్టుకోవడానికి వస్తే రిపోర్ట్ చేసిన వాళ్ళ మీద దాడి, విచ్చలవిడిగా రేపులు, మర్డర్ చేస్తున్నారు. ఎవరిల్లంతా
అక్కడ ఆ దేశ పౌరులు కాదు, లిబరలిజం పేరు మీద, ఓపెన్ బార్డర్ సిస్టమ్ పేరు మీద ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎస్, టోటల్గా బ్రిటన్కి సంబంధించి మనం ఇంతసేపు కరుణాసాగర్ గారితో మాట్లాడాం. ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇమ్మీడియట్గా దేశంలోకి ఎంటర్ చేస్తామో, దేశంలో నిజంగానే ఏవైనా అరాచకాలు జరిగినా చూసి చూడనట్టుగా అంటే కులానికి సంబంధించిన వ్యక్తులపైన డైరెక్ట్గా టార్గెట్ చేస్తే ఆ కులానికి ఆపాదించినట్టు వస్తుంది అని చెప్పి ఒక ఖండాన్ని టోటల్గా అంటే 41 దేశాలకు సంబంధించినటువంటి ఒక ఏసియా ఖండాన్ని పూర్తిగా అంటే బదలాం చేసే ప్రయత్నాలు ఇక్కడ పూర్తిగా జరుగుతున్నాయి. సో బ్రిటన్ అంటే ఆల్రెడీ భారతదేశాన్ని మేము 200 సంవత్సరాలు పాలించాము, అటు పాకిస్తాన్ని అన్నిటిని చాలా దేశాలని మేము పాలించాము, అక్కడ రాజ్యాంగ నిర్మాణం కానీ లేదంటే బార్డర్ ఇష్యూ లేకుండా మేము పూర్తిగా కన్క్లూడ్ చేశాము అని చెప్పుకునేటువంటి బ్రిటన్లో ఇప్పుడు ఆ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళు పూర్తిగా దాపురించిపోయారు. ఇవి చూస్తుంటే కనుక ఇంకా ఏ దేశంలో అయినా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కనుక రాణిస్తే రాబోయే రోజుల్లో ఈరోజు బ్రిటన్కి పట్టిన పరిస్థితే వేరే దేశాలకు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి.